హలో గైస్, వెల్కమ్ టు జ్ఞానేష్ ట్రేడర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే క్రిప్టో కరెన్సీలో నెక్స్ట్ 5 to 10x వచ్చే కాయిన్ని ఎలా కనుక్కోవాలా అనే దాని గురించి చాలా క్లారిటీగా అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకోబోతున్నాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది గైస్. చివరి దాకా చూడడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే ఈ వీడియోలో చూసారనుకోండి మీరు నెక్స్ట్ టైం ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. సో మీరే ఓన్గా అనాలిసిస్ చేసి మంచి ప్రాఫిట్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్, ఎందుకంటే రీసెంట్గా మన ఛానల్ కూడా డిసేబుల్ అయింది. ఇది కొత్త ఛానల్ కాబట్టి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. యాక్చువల్గా మన క్రిప్టో కరెన్సీలో 5 to 10x చేయడం చాలా మంది కష్టం అనుకుంటారు, బట్ ఇది చాలా ఈజీ సబ్జెక్ట్ అనమాట. మీరు కొంచెం ఎఫర్ట్స్ పెట్టారంటే ఆటోమేటిక్గా మీరు మంచి ప్రాఫిట్స్ అయితే తీయచ్చు. సో అది ఎలాగో అనేది ఒక 4 పాయింట్స్లో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి నరేటివ్ అనమాట. సో క్రిప్టో కరెన్సీలో నరేటివ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మనీ ఎక్కడ ఉంది అని తెలుసుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేస్తేనే మనకి మంచి ప్రాఫిట్స్ వస్తాయన్నమాట. యాక్చువల్గా నరేటివ్ అంటే సపోజ్ ఒక మీమ్ నరేటివ్ ఉంది, సో దాని తర్వాత ఆర్డబ్ల్యూఆర్ నరేటివ్ ఉంది, దాని తర్వాత ఏఎక్స్ సంబంధించిన కాయిన్స్లో మనీ ఎక్కువ ఉంది, సో దాంట్లో ఇన్వెస్ట్ చేయడం అనమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో బూమ్ అవుతుంది అంటే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇన్వెస్ట్ చేస్తాం. సో లేదు రియల్ వరల్డ్ అసెట్స్లో మనకి ఇన్వెస్ట్మెంట్స్ బాగున్నాయి అంటే సో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాం అనమాట. బట్ అండ్ అలాగే మీరు చేస్తూ ఏ చైన్లో కూడా మనీ ఎక్కువ ఉందో అనేది కూడా ఫస్ట్ అయితే మీరు చూసుకోవాలన్నమాట. సో BB20 చైన్లో మనీ ఎక్కువ ఉందా, దాని తర్వాత సొలానాలో ఎక్కువ మనీ ఉందా, దాని తర్వాత ఇథీరియంలో మనీ ఎక్కువ ఉందా అనేది మీరు తర్వాత చూసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఉంటే ఏ చైన్లో ఉంది అనేది సెకండరీగా అయితే మీరు కనుక్కోవాల్సి అయితే ఉంటుంది గైస్. సో ప్రెజెంట్గా అయితే మీరు ఏ కాయిన్ అయినా తీసుకోండి, సపోజ్ ల్యాబ్ తీసుకోండి. సో ల్యాబ్ దాదాపుగా 30x పర్ఫామ్ చేసింది బేర్ మార్కెట్లో కూడా. సో ఎందుకు పర్ఫామ్ చేసింది? ఆ నరేటివ్కి సంబంధించిన కాయిన్ మీద ఒక యాప్ అయితే రావడం అయితే జరిగింది. వాళ్ళ టీం చాలా వరకు కష్టపడ్డారు. దాని తర్వాత నుంచి వాళ్ళ యాప్ తీసుకొని వచ్చి వాల్యూమ్ అంతా బాగా క్లమ్జీ చేసి బాగా నరేటివ్ అయితే బాగా స్ట్రాంగ్ ఉండేటట్లు చేశారన్నమాట. సో ఇలా చేయడం వల్ల బైనాన్స్ ఎకో సిస్టంలోకి మనీ అనేది చాలా ఎక్కువగా ఫ్లో అయింది. అదే టైంలోనే ల్యాబ్ కాయిన్ కూడా చాలా స్కై రాకెట్ అయితే అయిందనమాట. సో ఇది మనకి ల్యాబ్కి సంబంధించింది. చైన్ చాలా ఇంపార్టెంట్. సపోజ్ మీరు BB20 చైన్ కాకుండా సొలానా చైన్లో పెట్టారనుకోండి, సో మనీ అయితే రావన్నమాట మీరు ఎంత ట్రై చేసినా కూడా. సో అందుకే చైన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సెకండ్ పాయింట్ గురించి అయితే మాట్లాడదాం. సో BT సైకిల్స్ గురించి అనమాట. సో BT సైకిల్స్లో మీరు యాక్చువల్గా బేర్ మార్కెట్లో ఉన్నారు ప్రెజెంట్గా ఉన్న సిచ్యువేషన్స్లో. సో ఇప్పుడు క్రిప్టో మార్కెట్ మనకి చాలా డంప్ అవుతూ వస్తుంది. సో ఇప్పుడు మనకి బేర్ మార్కెట్లో ఎంత ప్రాఫిట్ చేద్దాం అనుకున్నా కొంతమందికి రావు. మనం ల్యాబే గెస్ట్ చేయాలని ఏం గ్యారంటీ ఉంది చెప్పండి? సో మనం కొన్ని వేరే కాయిన్స్ కూడా గెస్ట్ చేసి ఉండొచ్చు కదా. సో మనం ల్యాబ్లోనే ఇన్వెస్ట్ చేయాలనే పర్టికులర్గా రూల్ అయితే లేదు కాబట్టి సో మనం వేరే కాయిన్స్లో ఇన్వెస్ట్ చేసిండే కాబట్టి ఆ టైంలో ఎలా ప్రాఫిట్స్ తీయాలి అనేది ఇక్కడ పాయింట్. సో మనము ఇప్పుడు సపోజ్ మనం ఒక BB20 చైన్లో కాకుండా అన్నీ చూసుకున్నాం, దాని తర్వాత BTC సైకిల్స్ మాత్రం మనకు కరెక్ట్గా లేకపోతే ఎలా చెప్పండి? సో మనం బుల్ మార్కెట్లో ఉంటేనే మనకి ఏదైనా సరే సాధ్యం పడుతుంది. సో బుల్ మార్కెట్లో కాకుండా మనం బేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసామనుకోండి ఖచ్చితంగా మనం లాస్ అయిపోతాం అనమాట. కానీ బేర్ మార్కెట్లో కూడా మార్కెట్స్ అనేది అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి కాబట్టి సో మీరు కొంచెం వరకు మార్కెట్ ఒక అడ్వాంటేజ్ని తీసుకోవడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇక్కడ. సో మార్కెట్ అడ్వాంటేజ్ ఎలా తీసుకోవాలి? సపోజ్ BTC అనేది హెవీగా డంప్ అయింది. సో ఇప్పుడు BTC 60K నుంచి 50K దాకా పడిపోయింది అనుకుందాం. సో 50K నుంచి మీరు 60Kకి మార్కెట్ వెళ్తుందని ఫిక్స్ అయ్యారు. సో ఇప్పుడు ఏం చేస్తారు? మీరు నరేటివ్లో ఫస్ట్ ఏం చెక్ చేస్తారు? RWAనా, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా, లేకపోతే ఇంకా ఏ దాంట్లో అయినా సరే మనీ ఉందా, మీ కాయిన్స్లో ఉందా అని చెక్ చేసుకున్న తర్వాత చైన్ని చెక్ చేసుకుంటారు. చైన్ని చెక్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ BTC సైకిల్ని చెక్ చేస్తారు. సో BTC సైకిల్లో BTC డంప్ అయింది. సో ప్రెజెంట్గా మనకి అన్ని కోఆర్డినేషన్స్ అన్నీ బాగున్నాయి కాబట్టి సో మనం ప్రెజెంట్గా ఇప్పుడు ఒక 10,000 పాయింట్లు BTC ట్రావెల్ చేస్తుంది పైకి అని మీరు ఫిక్స్ అవుతేనే మీరు ఇన్వెస్ట్ చేయాలన్నమాట. సో ఇన్వెస్ట్ చేస్తేనే మీకు అప్పుడు ప్రాఫిట్స్ వస్తాయి. సో మీరు చైన్ చూసుకున్నారు, దాని తర్వాత RWA చెక్ చేసుకున్నారు, BTC సైకిల్లో మీరు డంప్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేశారనుకోండి ఖచ్చితంగా లాస్ అవుతారు. సో కన్ఫామ్గా మీరు BTC ఇంకొక 10,000 పాయింట్లు మూవ్ అవుతుంది, సపోజ్ 60,000 నుంచి 70,000 వరకు మార్కెట్ వెళ్తుందని మీరు ఫిక్స్ అయినప్పుడు మాత్రమే ఖచ్చితంగా మీరు ఆ టైంలోనే ఇన్వెస్ట్ చేయాలన్నమాట. అప్పుడే మీరు ఇంకొక పాయింట్కి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు 2 పాయింట్స్ అయిపోయినాయి. ఇప్పుడు థర్డ్ పాయింట్ గురించి మాట్లాడతాం. సో BTCలో కానీ ఇంకా ఏ కాయిన్ అయినా సరే మీకు బైనాన్స్ అనేది ది మోస్ట్ పాపులర్ ఎక్స్చేంజ్ అనమాట. సో మీరు ఎవరైనా సరే బైనాన్స్లో అకౌంట్ ఓపెన్ చేసుకోకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది గైస్. మీరు బైనాన్స్లో అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి, మీకు చాలా యూస్ఫుల్ అనమాట. బైనాన్స్ అనేది చాలా బాగుంటుంది. సో యూజర్ ఫ్రెండ్లీ అనమాట. సో P2Pc ఇవన్నీ కస్టమర్ సపోర్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో BTCకి బాగా పర్ఫామ్ చేస్తుంది అన్న తర్వాత మనం బైనాన్స్లో ఉన్న టాప్ గెయినర్స్ని అయితే చెక్ చేస్తాం అనమాట. సో బైనాన్స్లో టాప్ గెయినర్స్లో మీరు సెలెక్ట్ చేసుకున్న కాయిన్ ఉందా లేదా అనేది ఇంకో థర్డ్ పాయింట్. రీసెంట్ డేస్లో మీరు నంబరు SY అనే కాయిన్ ఒకటి ఉంది. సో ఈ కాయిన్ని నేను అన్ని విధాలుగా అనలైజ్ చేశాను. దాని తర్వాత మీరు నంబరు ఈ కాయిన్ దాదాపుగా 20x పర్ఫామ్ చేసింది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 10 డేస్లోనే.
బైనాన్స్లో కావాలంటే మీరు చెక్ చేసుకోండి ఒకసారి, ఉంటుంది SYN అని. సో మీరు నమ్మరు ఆ కాయిన్ ఎంత బాగా పర్ఫామ్ చేసిందంటే అవుట్ పర్ఫార్మింగ్ చేసింది గైస్ నిజంగా. అంటే క్రిప్టో మార్కెట్స్లో ఇలాంటివన్నీ సాధ్యం కాబట్టి మీకు కూడా చెప్తున్నాను. సో బైనాన్స్ టాప్ గెయినర్స్లో ఉండడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఫైనల్గా మీరు చెక్ చేయాల్సింది ఏంటో తెలుసా? పేషెన్స్. ఇది మీలో ఉంటుంది తప్ప సో ఒకరు చెప్తే ఇది రాదు. సో మీరు అన్నీ పెట్టారు, అన్ని కాయిన్స్ చెక్ చేసుకున్నారు, దాని తర్వాత మీరు ఒక కాయిన్ సెలెక్ట్ చేశారు, మంచిగా మనీ పెట్టారు, సో ప్రతి ఒక్కటి చెక్ చేశారన్నమాట. కానీ మీరు పేషెన్స్గా లేకపోతే మాత్రం మనీ అయితే రాదనమాట. సో ఎందుకంటే మీరు పేషెన్స్గా ఉంటేనే ఆ కాయిన్ నెక్స్ట్ పర్ఫామ్ చేస్తుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోగలుగుతారు. లేదంటే మాత్రం చాలా కష్టమైపోతుంది. సపోజ్ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టారు, అది ఇప్పుడు మీరు పెట్టారని చెప్పి ఇప్పటికిప్పుడే లేవాలని ఏం అవసరం చెప్పండి. సో ఇట్ టేక్స్ టైం. సో చాలా టైం తీసుకుంటుంది ఇంకా. సో వన్స్ టైం తీసుకున్న తర్వాత మీరు ఆటోమేటిక్గా ప్రాఫిట్స్ అనేది కనిపిస్తాయి అనమాట. సో ఏదో మనం ఈరోజు పెట్టాం కదా, మనమే పెట్టాం, సో మనం అంతా అనలైజ్ చేసాం, కరెక్ట్గా ఉన్నాం. సో దాని తర్వాత బైనాన్స్ గెయినర్స్ కూడా కాయిన్ ఉంది, సో అన్ని దానిల దగ్గర కాయిన్ ఉంది, సో మనకు ఎందుకు కాయిన్ లేవదు అని చెప్పి మీరు గుడ్డిగా వెళ్ళారనుకోండి, ఖచ్చితంగా లాస్ అయిపోతారు అన్నమాట 100 to 100%. కానీ మీరు వన్స్ మీరు పేషెన్స్గా ఉన్నారంటే కాయిన్ టేక్స్ టైం. సో ఎందుకంటే ఇది ఇప్పటికిప్పుడు అయిపోయి జరిగే పని కాదు. సో ఒక 1 or 2 days, ఒక 3 days, ఒక 1 week, ఒక 1 month, సో కంటిన్యూస్గా మీరు ఆ కాయిన్ని వాచ్ చేస్తూ ఉండండి. సో వాచ్ చేస్తారంటే ఆటోమేటిక్గా మీకు అప్పుడు అనేది కనిపిస్తుంది. సో ప్రాఫిట్ కనిపించినప్పుడు మీరు ఆటోమేటిక్గా స్టాప్ లాస్ అనేది మూవ్ చేస్తూ వెళ్ళాలి. దాని తర్వాత కాయిన్ అనేది ఇంకా పర్ఫామ్ చేస్తుందో లేదో అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలంటే మీ లైక్స్ ఇచ్చే దాన్ని బట్టే ఉంటుందన్నమాట. సో వెళ్ళేటప్పుడు కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. సో ఎవరికైనా సరే క్రిప్టో ప్రీమియం సిగ్నల్స్ కావాలనుకుంటే మన ఛానల్ టెలిగ్రామ్ ఛానల్ కింద లింక్ అయితే ఉంటుంది. సో మీరు అక్కడ నుంచి అయితే జాయిన్ అవ్వచ్చు అనమాట. ఇట్స్ ఎ పెయిడ్ గ్రూప్. సో ఎవరికైనా కావాలనుకుంటేనే జాయిన్ అవ్వండి, లేదంటే స్కిప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.